తల్లికి వందనం హామీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచే తల్లికి వందనం పథకం అమలు కానుంది. 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలతో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల తల్లులకు కూడా వందనం అమలు చేయనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున జమ చేయనుంది. ఏపీలో 67,27,164 మంది విద్యార్థులకి పథకం వర్తించనుంది. మొత్తం 8,745 కోట్ల నిధులు లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయనుంది సర్కార్. తల్లికి వందనం హామీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచే తల్లికి వందనం పథకం అమలు కానుంది. 67 లక్షల మంది తల్లుల ఖాతాలో నగదు జమ చేయనుంది ఏపీ సర్కార్. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలతో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల తల్లులకు వందనం అమలు చేయనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున జమ చేయనుంది. ఏపీలో 67,27,164 మంది విద్యార్థులకి ఈ పథకం వర్తించనుంది. మొత్తం 8,745 కోట్ల నిధులు లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయనుంది సర్కార్. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్. స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తుంది ఈ తల్లికి వందనం పథకం. ఈ తల్లికి వందనం పథకం గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొదటి సంవత్సరం మినహా ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్సీపీ పథకం అమ్మకి అమ్మతో పథకానికి సంబంధించి నిధులు మంజూరు చేశారు. ప్రతి సంవత్సరం స్కూల్స్ ప్రారంభంలో ఈ యొక్క నిధులు విడుదల చేయటం, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ నిధులతో విద్యార్థులను స్కూల్లో చేర్పించడం, కార్పొరేట్ విద్యని విద్యార్థులకు అందించడం, అలాగే కూలీ పనులకి కానీ వివిధ పనులకు కానీ పిల్లల్ని పంపించకుండా ఆ తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పథకం ద్వారా వచ్చిన నిధులతో విద్యార్థుల్ని ఆంధ్రప్రదేశ్ లో చదివించుకున్న పరిస్థితి, కొంత మేరకు విద్యార్థులు మెరుగుపడిన ఆ రికార్డు కూడా ఆంధ్రప్రదేశ్ లో చూసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి 2024 ఎన్నికల్లో ఆ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కలిసి అలయన్స్ తో పోటీలోకి దిగి భారీ మెజార్టీలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే తల్లికి వందనం పథకం అందిస్తామని ఆ ప్రభుత్వం అందించలేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు వ్యతిరేకత వచ్చింది. కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ముందుకు అభివృద్ధిగా ముందుకు వెళ్ళాలి. ఈ నేపథ్యంలోనే కొంత మేరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ ప్రభుత్వం నచ్చజెప్పుకొని వచ్చిన పరిస్థితి ఉంది. ప్రజలు కొంత మేరకు అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే 2వ సంవత్సరం ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ యొక్క తల్లికి వందనం పథకం అందించిన పక్షంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తల్లికి వందనానికి సంబంధించి గత 15-20 రోజులుగా కూడా స్కూలు ఉపాధ్యాయులు కానీ, స్కూల్ ప్రిన్సిపాల్ గా కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క విద్యార్థులు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేషనల్ వైడ్ గా నేషనల్ గవర్నమెంట్ తరఫున వచ్చే పేమెంట్స్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ తరఫున వచ్చే పేమెంట్స్ కానీ మొత్తంగా కూడా ఒక లింక్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోమన్నారు. ప్రతి ఒక్కరిని ఆ ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కింద ఈ యొక్క స్కీమ్ ను ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ చేసుకొని వాటిని పూర్తి చేసిన పక్షంలోనే అమ్మకు వందనం పథకం వచ్చిందని గత 20 రోజులుగా ప్రతి ఒక్క స్కూల్ టీచరు, ప్రిన్సిపాల్ ఈ యొక్క లింక్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆ విద్యార్థి యొక్క పూర్తి డీటెయిల్స్ ఆధార్ ద్వారా ఈ లింక్ ద్వారా పూర్తి చేసిన పరిస్థితి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా
67 లక్షల మంది ఆ తల్లుల ఖాతాల్లో ఈ యొక్క నగదైతే జమ కానున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క ప్రయత్నం ఆ గొప్ప ఫలితాలు ఇస్తుందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా 1వ తరగతి అడ్మిషన్ పొందే పిల్లలతో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్లు కూడా ఆ ప్రభుత్వం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున కూడా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఈ యొక్క డబ్బులు అందజేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 67,27,164 మంది విద్యార్థులకి ఈ పథకం వర్తింపజేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపుగా 8,745 కోట్ల రూపాయలు ఆ నిధులు భారం అయితే పడనుంది. అయినా ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితుల్లో లోటు బడ్జెట్ లో ఉన్నా గానీ ఆ ప్రజల గురించి ఇచ్చిన మాట గురించి ఆలోచించి ఈ యొక్క పథకం రేపటి నుంచి అమల్లోకి వస్తున్నట్టు కూడా తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రులు అయితే పండుగ వాతావరణం వచ్చినట్లో ఎటువంటి సందేహం లేదు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.